రైట్ కబుల్జీలో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో మగాళ్ల కోసం కూటమి ప్రభుత్వం వినూత్నమైన ఆలోచన చేసింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు సహాయ సహకారాలను అందించబోతోంది. లోన్ యాప్లకు చెక్ పెట్టేందుకు సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా పురుషుల కోసం డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసేందుకు సర్కార్ ఇప్పటికే చర్యలను చేపట్టింది. కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ పేరుతో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏర్పాటు చేసేందుకు అధికారులు కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్టుగా అనకాపల్లి జిల్లాలో మగాళ్ల కోసం సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను ప్రారంభించారు. లోన్ యాప్ల వేధింపులతో అల్లాడుతున్న మధ్యతరగతి వారు వేధింపులు భరించలేక బలవన్ మరణాలకు పాల్పడుతున్న సంఘటనలు చూస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని గుర్తించిన సర్కార్ సమస్య పరిష్కారానికి చర్యలను చేపట్టింది. డ్వాక్రా గ్రూపుల తరహాలోనే కామన్ ఇంట్రెస్టింగ్ గ్రూప్స్ ను ఏర్పాటు చేయనుంది. చిరు ఉద్యోగులు, కార్మికులు, ఆటో డ్రైవర్లు, రిక్షా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, చేతి వృత్తిదారులతో స్వయం సహాయక సంఘాలుగా ఏర్పాటు చేయాల్సిందిగా నిర్ణయించింది. బ్యాంకుల నుంచి గ్రూపులకు రుణాలు ఇప్పించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ చర్యలు గనక ఫలిస్తే లోన్ యాప్ల నుంచి బాధితులను కాపాడే అవకాశం ఉంటుందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు, ఓవర్ టు యు. జనిమా, చూసుకుంటే ఈ మధ్య తరచూ చూస్తున్నాం, లోన్ యాప్స్ ఇస్తామని చెప్పేసి ఫోన్ల ద్వారాగా టెలికాలర్స్ అయితే మాత్రం పెట్టలేకపోతున్నారు. లోన్ మీకు యాప్స్ ద్వారా లోన్స్ ఇస్తామని చెప్పి లోన్ ఇవ్వడం, లోన్ తర్వాత కట్టకపోయిన తర్వాత వారిని ఏ విధంగా వేధిస్తున్నారు అన్నది మనం తరచూ చూస్తున్నాం. అనేక ఉదాహరణలు అయితే మనకు కనపడుతున్నాయి. ప్రస్తుతానికైతే మాత్రం మనం ఏపీలోనే కాదు, తెలంగాణతో పాటు రాష్ట్రంలో, దేశంలో ఉన్న 26 రాష్ట్రాలు కూడా ఎంతోమంది లోన్ యాప్స్కి ద్వారా బలైపోతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఏపీ ప్రభుత్వం కొత్త ఆలోచనకైతే శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు. మొత్తమే చూసుకుంటే కనుక మగవాళ్ళకు కూడా ఒక డ్వాక్రా సంఘాల టైపుగా ఒక డ్వాక్రా ఏర్పాటు చేయాలి సంఘాలు అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే మాత్రం ఒక కొత్త నిర్ణయానికి అయితే మాత్రం తీసుకుందని చెప్పొచ్చు. దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అనకాపల్లి నుంచి అయితే ప్రారంభించారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక మొత్తం అంటే చిన్న ఏదైతే ఉందో రిక్షా కార్మికులు, చిన్న పనులు చేసుకునే కార్మికులు, చిన్న చిరు ఉద్యోగులు, వీరంతా కూడా ఎమర్జెన్సీ వచ్చిన సమయంలో డబ్బులు చేతిలో డబ్బులు లేక అనేక మంది దగ్గరికి అప్పులు తిరిగినప్పటికీ పని అవ్వని పరిస్థితిలో లాస్ట్ ఫైనల్గా ఏదైతే ఉందో ఈ లోన్ యాప్లను అయితే అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. ఈ లోన్ యాప్లో వెంటనే వీళ్ళు లోన్ యాప్ ఇన్స్టాల్ చేసిన వెంటనే వారైతే మాత్రం వీళ్ళ అకౌంట్కి అయితే డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన టైంకి డబ్బులు కట్టకపోయినా వాళ్ళు వేసిన ఫైన్లు, వారు వేసిన ఇంట్రెస్ట్లు మొత్తం చూసుకుంటే కనుక ఇచ్చిన అసలు కన్నా వడ్డీ ఎక్కువ అవుతుంది. వీరు ఇచ్చిన అసలు కన్నా వడ్డీ ఎక్కువైందన్న తరుణంలో వీరు కట్టని ఎడల వీరి యొక్క టోటల్ డేటా ఏదైతే ఉందో టోటల్ డేటాను అయితే మాత్రం వాళ్ళు స్వాధీనపరుచుకున్న పరిస్థితి అయితే ఉంటుంది. మొత్తం కూడా చూసుకుంటే కనుక ఈ డేటా సంబంధించిన మొత్తం ఏదైతే ఉందో వీళ్ళ యొక్క ఫోన్ కాల్ లిస్ట్ కానీ, వీళ్ళ మెయిల్స్, అదేవిధంగా వీళ్ళ ఫోన్ నెంబర్స్, ఇంకా వీళ్ళ ఎఫ్డి అకౌంట్లు మొత్తం కూడా వాళ్ళు అయితే ట్రేస్ చేస్తున్నారు. ట్రేస్ చేసి వీళ్ళని ఇన్ టైంలో అమౌంట్ అది కట్టనప్పుడు వీళ్ళ మీద ఏకకాలపుగా టెలికాల్స్ అయితే దాడి చేస్తున్నారు. దాడి చేసిన అనంతరం కూడా బ్లాక్ మెయిలింగ్ కూడా చేయడం జరుగుతుంది. అంటే వీరు ఏదైతే ఉందో వీరు తీసుకున్న లోను మీరు ఇంట్రెస్ట్తో కట్టలేదు కావున మీ యొక్క బంధువులందరికీ కూడా మీ మీద చెడు అభిప్రాయంగా మెసేజ్ చేస్తాం. అదేవిధంగా మీకు అనేక మీ యొక్క ఇంట్లో ఎవరైతే ఉన్నారో మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా న్యూడ్ చిత్రాలు యూట్యూబ్లో వదులుతామని చెప్పి ఒక బ్లాక్మెయిల్ దందాన్ని అయితే ఒక లోన్ యాప్స్ అయితే మాత్రం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అనేక కేసులు, ఏపీ ప్రభుత్వ వ్యాప్తంగా అనేక కేసులను అయితే మాత్రం రిజిస్టర్ అవే ఏపీలోని. ఈ నేపథ్యంలో దీనికి చెక్ పెట్టే దిశకైతే మాత్రం ఏపీ ప్రభుత్వం, ఏపీ సర్కార్ అయితే మాత్రం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. మొత్తం ఇటువంటి బాధ్యతల నుంచి కాపాడాలి ఏపీ ప్రజలని అనే ఉద్దేశంతో ఏపీ కూటమి ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు, అదేవిధంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒక వినూత్నంగా ఆలోచన చేసి వీరికి చిరు ఉద్యోగులుగా ఏదైతే ఉందో ఒక ఉమెన్స్ డ్వాక్రా సంఘాలు ఏవైతే ఉన్నాయో డ్వాక్రా సంఘాలు సంబంధించిన యాప్స్ వాళ్ళకి మొత్తం ఒక గ్రూప్గా ఏర్పడిన తర్వాత గ్రూప్ నుంచి ఒక లోన్స్ ఏదైతే వాళ్ళ యొక్క చేసుకోవడం, చిరు వ్యాపారాలు చేసుకోవడం, వాళ్ళ అత్యవసర ఎమర్జెన్సీకి సంబంధించిన ఖర్చుల నిమిత్తం కూడా డ్వాక్రా సంఘాల ద్వారా కొంత లోన్స్ అయితే బ్యాంకుల ద్వారా ఇప్పించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక మొత్తం వారు ఏదైతే ఉందో మొత్తం దీనికి సంబంధించి అయితే మాత్రం
ఈ లోను సంబంధించి అయితే మాత్రం మొత్తం కూడా ఈ ద్వారాగా మగవాళ్ళకి కూడా ఒక డ్వాక్రా సంఘం మాదిరిగా ఒక ఆలోచన చేసి మగవాళ్ళని కూడా ఒక సంఘంగా ఫామ్ చేసి సంఘం తరపు నుంచి కొన్ని లోన్లు ఇచ్చి వాళ్ళకి ఉపాధులు కల్పించడం, అదేవిధంగా వాళ్ళ ఎమర్జెన్సీ ఖర్చుల నుంచి గొట్టెక్కించి వారిని ఏదైతే ఉందో లోన్ యాప్ల నుంచి కాపాడే దిశగా ఏపీ ప్రభుత్వం అయితే ఆలోచన చేసిందని చెప్పొచ్చు జనిమా. మొత్తం చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ అనేక మంది, అంటే ఒక పక్క బాగా పూర్ మిడిల్ క్లాస్, ఒక పక్క స్టూడెంట్స్, ఒక పక్క మధ్యతరగతి, మొత్తం ఏదైనప్పటికీ కూడా వీళ్ళ అత్యవసర పరిస్థితిలో లోన్ యాప్ తీసుకుని అప్రోచ్ అయిన పరిస్థితి ఉంది. వాళ్ళ నుంచి లోన్ తీసుకుని ఇబ్బంది పడి లోన్లు కట్టలేని ఎడల వాళ్ళ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీళ్ళకి మొత్తం కూడా వీళ్ళకి పులి స్టాప్ పెట్టాలి ఈ ఆత్మహత్యలకు అనే దిశగా అయితే మాత్రం కంప్లీట్గా ఏపీ ప్రభుత్వం అయితే మాత్రం ఒక ఆలోచన చేసిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మొత్తం 26 జిల్లాలకి కూడా లోన్ యాప్ సంబంధించిన అయితే మాత్రం కంప్లీట్గా లోన్ యాప్ని ఎవరు తీసుకోవద్దు, ఎటువంటి ఇబ్బంది పడవద్దు అని చెప్పేసి ఒక పక్క ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ మరో పక్క ఎమర్జెన్సీ ఖర్చుల నిమిత్తం లోన్ యాప్ని అయితే కామన్ పీపుల్స్ అయితే వాడుతున్నారు. ఇవన్నీ మీరేం లోన్ యాప్స్ సంబంధించిన వాటి జోలికి వెళ్ళకండి. ఈసారి నుంచి ప్రభుత్వం తరపున మీకు ఏదో ప్రత్యేక మార్గం చూపిస్తాం అని చెప్పేసి ఏపీ కూటమి ప్రభుత్వం అయితే చెప్పింది. ఆ దిశగా కూటమి ప్రభుత్వం ఇప్పుడు అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఏదైతే ఉందో డ్వాక్రా సంఘాలకు సంబంధించిన డ్వాక్రా సంఘాలకు ఏదైతే సంఘాలుగా ఫామ్ అవుతారో, అదేవిధంగా మగవాళ్ళు కూడా మిడిల్ క్లాసు, లోయర్ క్లాసు వీళ్ళంతా కూడా ఒక సంఘాలుగా ఫామ్ అయిన తర్వాత డ్వాక్రా సంఘాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అదే విధంగా కూడా లోన్ యాప్స్ సంఘం ఫామ్ అయిన తర్వాత దానికి ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం ప్రభుత్వం నుంచి కూడా ఈ సంఘం తరపున లోన్లు అవి ఇప్పించి ఏర్పాటు చేస్తాం. మీ యొక్క ఇబ్బందులు ఏమైనా ఉంటే దాని ద్వారా మీరు ఇబ్బందులు తొలగించుకోండి అని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది. దీనికి పైలట్ ప్రాజెక్టుగా అయితే మాత్రం అనకాపల్లి ఏదైతే ఉందో అనకాపల్లి జిల్లాలో నిన్నైతే ప్రారంభించడం జరిగింది. పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఇది ప్రస్తుతం అయితే పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయిందని చెప్పొచ్చు. మిగతా ఏదైతే ఉందో రాష్ట్రంలో మిగతా జిల్లాలన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ అయితే ప్రారంభించినట్టు అయితే తెలుస్తుంది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా లోన్ యాప్ నుంచి అయితే మాత్రం ఏపీ ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే మంచి ఆలోచన చేసిందని చెప్పేసి ఓ పక్క పలువురు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చిందో అదే హామీ నిలబెట్టుకునే దిశగా ప్రతి ఒక్క ఆలోచన ఆచితూచి అయితే మాత్రం అడుగులు వేస్తున్న సంగతి మనం చూస్తాం. ఈ నేపథ్యంలో ఈ లోన్ యాప్ సంబంధించి అయితే మాత్రం ప్రభుత్వం ఒక సరికొత్త నిర్ణయం, అంటే ఎంతో మంది పేద ప్రజలను అదేవిధంగా కింద స్థాయి వాళ్ళని మధ్యతరగతి కుటుంబస్తుల్ని వాళ్ళ అవసరాల నిమిత్తం పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఈ ప్రాజెక్ట్ అయితే మాత్రం ఆలోచన చేసినట్టయితే తెలుస్తుంది జనిమా. మొత్తం ఏదైనప్పటికీ కూడా ఏపీ ప్రజల నుంచి ఇక లోన్ యాప్ తీసుకునే అవకాశం లేకుండా వాళ్ళని దారి మళ్లించే విధంగా ఏపీ ప్రభుత్వం అయితే ఈ ఏర్పాటు చేసిందన్నట్టు తెలుస్తుంది జనిమా. Right, thanks for the updates, Kameshwara.